నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు జాతీయ జల వారోత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి జల సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్న ద్రౌపది ముర్ము ఒడిశాలో సుభద్ర యోజన ప్రారంభించిన ప్రధాని ఆవాస్ యోజన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా రాష్ట్రంలో కొత్త మద్యం విధానం రూపొందిస్తున్నామన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భీమవరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్వచ్ఛ భారత్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వెల్లడి వార్తల్లోని వివరాలు ప్రాణాధారమైన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జల వినియోగంతో పాటు జల సంరక్షణ విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్త ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ జల వారోత్సవాలను రాష్ట్రపతి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జల వికాస్ జల సంరక్షణ నినాదంతో నిర్వహిస్తున్న జల వారోత్సవాల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలోనూ నీటి వనరుల ప్రాధాన్యాన్ని వివరించారని తెలిపారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్న చోటే నాగరికత పరిడవిల్లిందని ఆర్థికంగా కూడా ప్రజలు సాధికారత సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జల సంరక్షణ విధానాలను పాటించాలని నదులు చెరువులు వాగులు సరస్సులను సంరక్షించేందుకు కలిసి రావాలని రాష్ట్రపతి సూచించారు. इस भारत जल सप्ताह 2024 का लक्ष्य है समावेशी जल विकास और प्रबंधन। इस लक्ष्य को प्राप्त करने के लिए आपने सही माध्यम चुना है और माध्यम है साझेदारी और सहयोग। समावेशी जल विकास का अर्थ है जल सर्वोदय, अर्थात प्रत्येक व्यक्ति के लिए जल की उपलब्धता सुनिश्चित हो। सबके लिए जल उपलब्ध कराने की व्यवस्था प्राचीन काल से ही हमारे देश की प्राथमिकता रही है। आज के लगभग 2300 वर्ष पहले के ग्रंथ अर्थशास्त्र में कौटिल्य ने लिखा है कि 10 परिवार के लिए एक सार्वजनिक कुआं उपलब्ध होना चाहिए। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిషా పర్యటనలో భాగంగా రాజధాని భువనేశ్వర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సుభద్ర యోజనకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. సుభద్ర యోజన కింద ఏడాదికి 10,000 రూపాయలను 2 విడతలుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తారు. తొలి విడత రాఖీ పౌర్ణమి రోజు, రెండో విడత నిధులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న జమ చేస్తారు. మొత్తంగా 5 ఏళ్లలో ప్రతి మహిళ 50,000 రూపాయల వరకు లబ్ధి పొందనున్నారు. అయితే ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని తొలి విడత 3,800 కోట్ల రూపాయల నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు. కాగా సుభద్ర యోజన పథకం ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు పొందిన పలువురు మహిళలతో భేటీ అయ్యారు. వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం మహిళలు వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. महिलाओं को कुल 50,000 रुपये की राशि दी जाएगी। ये पैसा समय समय पर आपको मिलता रहेगा। ये राशि सीधे माताओं बहनों के बैंक खाते में भेजी जाएगी। बीच में कोई बिचौलिया नहीं, सीधा आपके पास। आरबीआई की डिजिटल करेंसी के पायलट प्रोजेक्ट से भी इस योजना को जोड़ा गया है। इस डिजिटल करेंसी को आप सभी बहनें जब मन आए डिजिटल तरीके से खर्च भी कर पाएगी। देश में डिजिटल करेंसी की अपनी तरह की इस पहली योजना से जुड़ने के लिए मैं उड़ीसा की माताओं, बहनों, बेटियां सभी महिलाओं को बहुत बहुत बधाई देता हूं।
बीते 100 दिन में तय हुआ कि गरीबों के लिए 3 करोड़ पक्के घर बनाएंगे। बीते 100 दिनों में ప్రపంచంలో భారత్ స్వచ్ఛతలో అగ్రగామిగా నిలవాలని అప్పుడే ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని 10 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వమో కలెక్టరో ఎవరో రావక్కర్లేదు, ఒక భారతీయుడిగా నేను కూడా అవసరమైతే ఒక చీపురు పట్టుకొని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు. 10 సంవత్సరాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించిందన్నారు. స్వచ్ఛ భారత్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అక్కడి నుంచి తొలుత కేంద్ర మంత్రి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించి స్వయంగా రహదారిని శుభ్రం చేశారు. పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 17 అయితే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి, స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దీని యొక్క లక్ష్యం చెత్త రహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని అందులో భాగంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం జరుగుతుందని మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్లు పలు కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మద్యం పాలసీ విధానంలో క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొత్తగా తీసుకొస్తున్న మద్యం విధానం వల్ల మార్పు కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నాసిరకం మందుతో మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీతో ఆరోగ్యానికి భద్రత కల్పిస్తామని వెల్లడించారు. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి అందించడం జరుగుతుందని వెల్లడించారు. అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డీఅడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందుపరచగలిగాం. ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్ని తీసుకొచ్చి ఆటలాడుకుంది.
కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన మద్య విధానంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. దేశమంతా వెళ్ళి దాదాపు ఒక 6 రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం, ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం, అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ, ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడి ట్యాపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి 10% షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం. దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో బీజేపీ తరపున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను ఎత్తివేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం మంచి పరిణామమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో త్వరలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందన్నారు. జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ పై ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో బీసీలు నష్టపోయారని, ఎన్డీఏ కూటమితో బీసీలకు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న 110 కోట్ల రూపాయల డైట్ ఛార్జీల బకాయిలు, వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు 10 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలులో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాల నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తామని మంత్రి తెలిపారు. మాట ప్రకారం ఇప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా 20 కోట్ల 52 లక్షల రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు బాకీలు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా హాస్టల్స్లో సాధారణ మరమ్మతులు గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి మరమ్మతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళగానే 10 కోట్ల రూపాయల 10 కోట్లు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా వసతి గృహాల్లో గత 10 సంవత్సరాలుగా పిల్లలకి ప్లేట్లు, అదేవిధంగా బాక్సులు, మరి ట్రంకు పెట్లు, గ్లాసులు, బెడ్షీట్లు ఇలాంటివి ఏవి అందక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వార్తల్లో స్వల్ప విరామం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
అరే యార్ చూసారా, దీని మీద నా పేరు రాసి ఉండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. బుడమేరు వరద బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన వరద ముంపు బాధితులు అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. ఈ రోజు విజయవాడ పంజా సెంటర్ ప్రాంతంలో నంద్యాలకు చెందిన గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 1000 మందికి బియ్యం ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ముంపుతో నష్టపోయిన బాధితులందరినీ ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్లి పరిశీలించి నివేదిక రూపొందించడం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ సేవా సంస్థలు, విద్యా సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వారంతా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ, టీడీపీ మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని ఒంగోలులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కోర్టు సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. ఈ నెలాఖరు వరకు రక్తదాన శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళల్లో, అన్ని హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఒంగోలులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మరి ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి ఇంకా ఎంతో కాలం జీవించి దేశ ప్రజలకు సేవ చేయాలని ప్రప్రదంగా ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ ఒంగోలు మాతా శిశు హాస్పిటల్ ఉన్నటువంటి బాలింతలందరూ కూడా మరి యాపిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా బత్తాయి కాయలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ కార్యక్రమాలు మొదలుపెట్టాము. నేడు అదే ఈ మన మాతా శిశు వైద్యశాలలో పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 15 రోజులు అన్ని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. 17 శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదంలో సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారన్నారు. శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ విశ్వకర్మ పూజ అనేది హిందూ సమాజంలోని ప్రజలకు చాలా ముఖ్యమైందన్నారు. స్కిల్డ్ లేబర్, హైలీ స్కిల్డ్ లేబర్. బహుశా ప్రపంచంలో ఎక్కడ వేరే చోట్ల ఇలాంటి లేబర్ దొరకదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లేబర్ కూడా మనం అనకూడదు, హైలీ స్కిల్డ్ వర్క్స్మెన్ మనం అనాలి. సో దీనికి ఇంకా ప్రోత్సహించాలంటే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున మనం అంటే వాళ్ళ కోసం మనం ఇంకా ఏం చేయవచ్చు అది కూడా మనం ఆలోచించాలి. మన గవర్నమెంట్ నుంచి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నట్టు కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ, కొన్ని నిధులు కానీ అది కూడా ఈ కార్పొరేషన్ నుంచి, ఏపీ విశ్వ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మీ అందరికీ గవర్నమెంట్ ఆదేశం వచ్చిన తర్వాత మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా 5 చేతివృత్తిదారులు, వడ్రంగి, స్వర్ణకారులు, కమ్మరి, కంచరి, శిల్పి, వీరు 5గురు అప్పుడు విశ్వకర్మ గారి పుత్రులుగా వర్ణించబడ్డారు. వీరు అందరూ ఎవరైతే వచ్చారో
కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో స్వచ్ఛత సేవ 2024 కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జాన్కంపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఈ రోజు స్వచ్ఛత సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్లకార్డులతో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మరుగుదొడ్లను వినియోగించాలని, నీటిని పొదుపుగా వాడాలని ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరించారు. దానికి రిలేటింగ్ టు దట్ ఇవాళ 17th ఇస్ ద ఇనాగరల్ ప్రోగ్రామ్ వేర్ అవేర్నెస్ ర్యాలీస్ విత్ ది ఫ్లెక్సీస్ అండ్ ప్లకార్డ్స్. ఇవాళ మొత్తం విలేజ్ పంచాయతీ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్. దాంట్లో భాగమే ఇవాళ స్కూల్ పిల్లలతోనే మొత్తం విలేజెస్ లో అంతా ర్యాలీ నిర్వహించాం. ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్ ఒకటి, శానిటేషన్ ఒకటి, ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి ఉంటుంది. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. వాటర్ కన్జర్వేషన్ కూడా దీంట్లో కవర్. మా పంచాయతీ సిబ్బంది స్వచ్ఛత వైపు మేము వాళ్ళకి పాఠాలు నేర్పిస్తాం. పంచాయతీ తరఫున మేము పరిశుభ్రత పాటించవలసిందిగా పిల్లలకి చెప్తున్నాము. రోడ్డు క్లీనింగ్ ఎక్కడైనా. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని శాసనసభ్యులు గిత్తా జయసూర్య కోరారు. ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పొదుపు సంఘాల మహిళలు, పట్టణ ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కోరారు. మనం శుభ్రంగా ఉంటేనే మనకున్నటువంటి కలుషితమైనటువంటి నీరు కానివ్వండి, ఏదైనా రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈ స్వచ్ఛతాకి సేవ కార్యక్రమం చాలా ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రాంతో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అన్నారు. ప్రధాని పిలుపు మేరకు చిత్తూరులో ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 2000 తులసి పూల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి 74వ జయంతి సందర్భంగా ఏదైతే మోడీ గారు ఆదేశించారో కేకులు కట్ చేయడం కానీ, టపాసులు కాల్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. చెట్లు నాటడం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంబంధిత శాఖ సంక్షేమాధికారి అంజలతో పాటు వివిధ శాఖల అధికారులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ అధికారి అంజల మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ పులివర్తి సాయిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం పంచవృత్తుల వారిని గౌరవిస్తూ విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలానే మా పంచవృత్తుల వారిని గౌరవించి ఈరోజు ఒక గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసులో మా వాళ్ళందరినీ ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మేమంతా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ ద్వారకా నగరం కట్టడం కానీ, అలానే మహిసభ నిర్మాణం చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి ఉన్నారు. వారి ద్వారా మా పంచవృత్తులు అలానే పౌరోహిత్యము ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తిరుపతి శ్రీకాళహస్తిలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. స్థానిక ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రత్యేక ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవులు మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సమాజ హితం కోసం పాటుపడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవర్చుకోవాలని తెలిపారు. లేక్ తీసుకుపోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి
విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 1 వరకు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున తుది కార్యక్రమాల రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరపున ఈరోజు మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము. స్వచ్ఛతా హీ సేవలో 3 అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం ఆవాస్ యోజన 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్ నుంచి ఏర్పాటు చేసిన దృశ్య మాధ్యమంలో ఈ రోజు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, గుండు శంకర్, జిల్లా బీజేపీ నేతలతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రధానమంత్రి బాసటగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ ప్రోగ్రామ్కి ఒడిశాలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోదీజీ అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన హౌసింగ్ బెనిఫిషరీస్ మరి ముఖ్యంగా కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది మన గతం కంటే ఇప్పుడు ఈ 2.0 ప్రోగ్రాంలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇంకా పెంచాం. ఇది కాకుండా మన దగ్గర కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోని ఉత్పత్తి కేంద్రంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణను తీసుకొచ్చారని, ఆర్థిక వ్యవస్థలోని మొత్తం 13 విభాగాల్లో పురోగతి సాధించామన్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. 60 కోట్ల మందికి ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్, త్రాగునీరు, విద్యుత్, ఉచిత రేషన్, 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇవన్నీ గత 10 ఏళ్లలో సాధించిన అద్భుతాలేనని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి సొంత ఇల్లు లేని వారు ఉండరాదన్న లక్ష్యంతో మోదీ 3.0 ప్రభుత్వం పనిచేస్తుందని అమిత్ షా తెలిపారు. जो हर साल करते हैं 17 सितंबर से 2 अक्टूबर ये 15 दिन देश भर के सभी जरूरतमंद लोगों की सेवा में हमारे जैसे कई कार्यकर्ता इसको लगाएंगे. प्रधानमंत्री जी एक छोटे से गांव के गरीब परिवार में जन्म लेकर दुनिया के सबसे बड़े लोकतंत्र के प्रधानमंत्री बने. न केवल प्रधानमंत्री बने, 10 साल में दुनिया भर से 15 अलग अलग राष्ट्रों ने इनको अपना सर्वोच्च पुरस्कार देकर न केवल प्रधानमंत्री जी हमारे देश का गौरव बढ़ाया है. आज देश की 140 करोड़ की जनता बहुत मन के साथ इनके दीर्घायुष के लिए प्रभु प्रार्थना कर रही है. मैं और अश्विनी जी भी జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. 90 శాసనసభ స్థానాలకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తొలి దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. తొలి దశలో కీలకమైన అనంతనాగ్, పహల్గామ్, కొకెర్నాగ్, పుల్వామా నియోజకవర్గాలు సహా 24 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది సంబంధిత సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా ఉగ్రవాద కదలికలు, ఇంటెలిజెన్స్ సూచనల నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఆధార్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు సహా 8 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.